హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ ఫైన్. సో ఈ వీడియో వచ్చేసి మా చిన్న అబ్బాయి బర్త్డే వీడియో. సో ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి లేపాం, దాని తర్వాత ఇద్దరు బ్రదర్స్ని కూర్చోపెట్టాం. అంటే చిన్నోడు బర్త్డే అని చిన్నోడికే కాకుండా పెద్దోడికి కూడా అట్లా మేము రెడీ చేసి ఇద్దరిని కూర్చోపెట్టి వాళ్ళ నాయనమ్మ తాతగారు వాళ్ళు ఫస్ట్ అట్లా మాడికి చమురు పెట్టడం అంటారు తెలుగులో. అంటే మామూలుగా ఏంటంటే మంచి బర్త్డేస్కి అట్లా మనం ఇట్లా చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇట్లా అంటే గ్రాండ్ పేరెంట్స్ మదర్ ఫాదర్ అందరూ ఇట్లా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మంచిగా వాళ్ళ హెడ్కి అట్లా ఆయిల్ పెట్టి మంచిగా కుంకుమ అన్నీ పెట్టి చేస్తే వాళ్ళకి ఎంత బాగుంటుందని ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళకి రాస్తున్నా. మా పెద్ద అబ్బాయి ఈజ్ అ వెరీ గుడ్ బాయ్ అండ్ మై చిన్న అబ్బాయి కొంచెం నాటీ. అంటే అంటారు కదా, అంటే చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళ కంటే నాటీ ఉంటారని. సో అదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కుంకుమ ఇంకా అక్షింతలు రెండు వేస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంటే అదొక పాజిటివ్గానే ఉంటుంది. అంటే వాళ్ళన్నీ చెప్తారు, అంటే మనం అన్నీ చేసుకోవడానికి బాగుంటుంది, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకేలాగా ఉంటారు కదా. సో అదనమాట. ఇక్కడేమో మా చిన్న అబ్బాయికి కుంకుమ అవన్నీ అయిన తర్వాత స్నానానికి రెడీ చేయిస్తున్నాం. సో వాడితో కొంతసేపు అట్లా అంటే హ్యాపీ బర్త్డే టు యూ అని పాటలు పాడించి వాడితో అట్లా కొంచెం వాడికి ఆడిపిస్తూ అట్లా స్నానానికి రెడీ చేపిస్తున్నాం. అండ్ మా ఇద్దరు పిల్లలు స్నానానికి ఇప్పుడు వెళ్తారు, అంటే నేనే చేయిస్తా. సో కొంచెం ఇట్లా ఒక షార్ట్ వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దాము, సో దట్ వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అని ఒక ఆశ. అండ్ ఇక్కడ అంటే కేక్ కటింగ్ కూడా అయింది కానీ ఆ ఫొటోస్ పెట్టలేకపోయాను. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట. సో మా చిన్నోడు కొంచెం అలిగాడు. దాని తర్వాత మేము ఇట్లా స్కూల్కి వచ్చాం చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఎల్కేజీ యూకేజీ నర్సరీ అందరి పిల్లలకి మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయించాము. అంటే పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా, అంటే బర్త్డేకి మనకి ఎవరైనా క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే విషెస్ పెట్టి చెప్పి అలా చేస్తే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది. సో ఇక్కడ ఇది మా పెద్ద బాబు అంటే క్లాస్ రూము యూకేజీ. అండ్ ఇక్కడ ఏమో మా స్కూల్లో మా పిల్లల్ని అందరూ ముద్దిస్తారు. నేను వచ్చి స్కూల్ సెక్యూరిటీ గార్డు. ఈ అన్న కూడా చాలా మంచోడు, మా అబ్బాయికి చాలా బాగా చూస్తారు. ఇక్కడ వచ్చి వాడికి బర్త్డే సర్టిఫికేట్ ఇస్తున్నారనమాట. సో ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా అట్లా వీడియో ఏమి షూట్ చేయలేకపోయాము. ఈవినింగ్ ఏమో వచ్చి ఏమైనా చిన్నగా అట్లా రెస్టారెంట్కి వెళ్దాం. సో అలా అప్పటికప్పుడు 8:30 అట్లా అవుతుంది. వెళ్దామనుకున్నాం, ఇంట్లోనే ఉందాం అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో మా హస్బెండ్ వచ్చి ఇంకా వెళ్దాము అనేసరికల్లా ఇట్లా మా ఇంటి దగ్గరలోనే మినర్వా హోటల్ ఉంది. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మా పెద్ద బాబుకు ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది, అంటే 8:39 అవుతుంది ఆ టైమే. అనుకోకుండా సడన్ ప్లాన్ అయింది. ఇక్కడ వీళ్ళు లిఫ్ట్ కోసం అదే ఇక్కడ మేము హోటల్కి వచ్చేసాం. ఈ మినర్వా కాఫీ షాప్ చాలా బాగుంటుంది, ప్యూర్ వెజ్. అంటే మేము యాక్చువల్లీ వెజిటేరియన్, సో మేము ప్యూర్ వెజ్ హోటల్సే రిఫర్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఆడుకున్నారు కొంతసేపు. అండ్ ఆ డిన్నర్ సీన్స్ చూపించలేకపోయాము, సో ఇంకా చిన్నగా వీడియోస్ చేసి అప్లోడ్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ టైర్డ్ అయిపోయారు, పెద్ద అబ్బాయి పడుకున్నాడు అండ్ మేము కూడా ఇంకా చాలా టైర్డ్ అయ్యాం. ఇదే మా బర్త్డే బ్లాగ్. సో హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది వీడియో తీయడం ఎంత కష్టమో. సో ప్లీజ్, bye bye.